ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది. ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. చూడు మీరు ఎంతగా ఇప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇవ్వలేదంట. మరి ఇదే వాస్తవం అయితే క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. అంటే అది రెండోది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. ఏ ఉద్దేశం అయితే ఈ మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే జీవో నెంబర్ 23ని తెచ్చి ఇకపైన ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా సరే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలి అంటే రాత పరీక్ష తప్పనిసరి అని ఎందుకు ఇదే ప్రభుత్వం మళ్ళా జీవో ఇచ్చింది? చూసారా సార్ డబుల్ యాక్షన్.